హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రుద్ర డెవలపర్స్. మీరు మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇప్పుడు మనం చూస్తున్న హౌస్ అయితే బ్రాండ్ న్యూ G+2 హౌస్. ఈ హౌస్ వచ్చేసి మనకి వంపుగూడలో అయితే లొకేట్ అయి ఉంది. అండ్ మనం చూస్తున్నట్టయితే చాలా చక్కటి ఏరియా అండ్ డీసెంట్ అండ్ పీస్ఫుల్ ఏరియా. ఇప్పుడు మీరు చూస్తున్న హౌస్ అయితే G+2 హౌస్. ఈ హౌస్ వచ్చేసి మనకి వంపుగూడలో అయితే లొకేట్ అయి ఉంది. అండ్ మనకి వెల్వేషన్ కూడా చాలా చక్కగా చేయడం జరిగింది. అండ్ మనకి హౌస్కి ముందు 40 feet రోడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. మనం ఇప్పుడు వచ్చేసి అయితే పార్కింగ్ ఏరియాలోకి అయితే ఎంటర్ అయ్యామండి. ఇప్పుడు మనం పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్టయితే మనకి చక్కటి ఫాల్ సీలింగ్ అవైలబుల్గా ఉంది. ఇది చాలా పెద్దగా ఉందండి. పార్కింగ్ ఏరియా వచ్చేసి మనకి 12x60 ఉంటుందండి. మనం ఇప్పుడు వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అవుతున్నాము. అండ్ మనం గ్రౌండ్ ఫ్లోర్లో చూసినట్టయితే సైడ్కి మనకి పూజా గది అవైలబుల్గా ఉందండి. అండ్ ఇది వచ్చేసి మనకి చాలా సఫిషియెంట్గా ఉంది. మనం వీడియోలో చూస్తున్నట్టయితే ఈ హౌస్ అయితే చాలా పెద్దగా విశాలంగా అయితే అవైలబుల్గా ఉంది. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మనం ఇప్పుడు వచ్చేసి ఓపెన్ కిచెన్ అయితే చూస్తున్నాము. కిచెన్ కూడా చూడడానికి చాలా చక్కగా పెద్దగా అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ఫాల్ సీలింగ్ కూడా ఉందండి, విత్ ఎలక్ట్రిక్ లైట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మనకి. మనం వీడియోలో చూస్తున్నట్టయితే ఈ హౌస్కి అయితే ఎయిర్ అండ్ లైట్ అయితే చాలా ఎక్కువగా ఉంది. అండ్ మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ హౌస్ మొత్తం 100% వాస్తుతో అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. మనకి బోర్ అండ్ మంజిరా కూడా అవైలబుల్గా ఉంది. మనకి ప్రతి ఒక్క రూమ్లో అయితే ఫాల్ సీలింగ్ అవైలబుల్గా ఉందండి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. బెస్ట్ రీజనబుల్ ప్రైజెస్తో ఉన్న హౌస్ మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మా ఛానల్లో చక్కటి హౌసెస్ వీడియోస్ అయితే మేము పోస్ట్ చేస్తామండి. మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి. అండ్ మీలో ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే లైక్ చేయండి. ఈ హౌస్ వచ్చేసి మనకి ఈసీఐఎల్కి దగ్గరలోనే వంపుగూడలో లొకేట్ అయి ఉంది. అండ్ మనకి లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉంది. బోర్ అండ్ మంజిరా కూడా అవైలబుల్గా ఉంది. ప్రాపర్టీ డీటెయిల్స్కి వెళ్ళే ముందు మీలో ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అయ్యాము. మనం ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టయితే చాలా చక్కగా గ్రానైట్ ఫినిషింగ్ అయితే చేశారండి. అండ్ మనం ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ డీసెంట్ అండ్ పీస్ఫుల్ ఏరియా. మనం చూస్తున్నట్టయితే మనకి కారిడార్లో కూడా మనకి ఇంటీరియర్ వర్క్ అయితే చేశారండి. ఇప్పుడు మనం వచ్చేసి హౌస్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము. ప్రాపర్టీ డీటెయిల్స్కి వెళ్ళే ముందు మీలో ఎవరైనా వీడియోస్ ప్రమోషన్స్ కోసం చూస్తున్నట్టు అయితే మీ హౌస్ లేదా ఫ్లాట్ని మా ఛానల్ ద్వారా సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేయండి. మీలో ఎవరైనా ఓపెన్ ప్లాట్ని హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనుకుంటే మీరు అనుకునే బడ్జెట్లోనే మీకు హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మీలో ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే లైక్ చేయండి. ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అయితే అబ్జర్వ్ చేస్తున్నామండి. ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో చూసినట్టయితే ఇది మనకు వచ్చేసి బాల్కనీ. ఇక్కడ మనకి చాలా చక్కగా అయితే వ్యూ అబ్జర్వ్ చేయడానికి అయితే ఉందండి. అండ్ మనకి ఇక్కడ షెల్ఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా. మనం ఇప్పుడు వచ్చేసి 2 bedrooms అయితే కవర్ చేస్తున్నాము. ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్కి అయితే వచ్చామండి. అండ్ మనం వీడియోలో చూస్తున్నట్టయితే లైట్ అండ్ ఎయిర్ అయితే ఎక్కువగా ఉంది. ఈ హౌస్కి అయితే 100% వాస్తుతో అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. ఇప్పుడు మనం వచ్చేసి వాష్రూమ్ అయితే చూస్తున్నాము. ఇది వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్కి అయితే అటాచ్డ్గా వాష్రూమ్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ మీలో ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. అండ్ ఈ టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి 221 square yardsలో అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇది G+2 హౌస్ అండి. మనకి ఎస్ఎఫ్టీ వచ్చేసి 5500 ఎస్ఎఫ్టీ అయితే వచ్చిందండి. అండ్ మనకి ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ 32 ఉంటుంది. అండ్ డెప్త్ వచ్చేసి 62 ఉంటుందండి. అండ్ మనకి పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది. పార్కింగ్ వచ్చేసి 12x60 ఉంటుందండి. అండ్ మనకి హౌస్కి ముందు
40 ఫీట్ రోడ్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ మనకి బోర్ అండ్ మంజీరా కూడా అవైలబుల్గా ఉంది. బోర్ మనం చూసుకున్నట్టయితే 1050 ఫీట్ వరకు అయితే వేస్తారండి బోర్. ఇది వచ్చేసి మనకి ఈసీఐఎల్కి దగ్గరలో ఉన్న కాప్రా వంపుగూడలో అయితే లొకేట్ అయి ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ బెస్ట్ రీజనబుల్ ప్రైజెస్తో ఉన్న హౌసెస్ పర్చేస్ చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. అండ్ మీరు ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే లైక్ చేయండి. చూడడానికి చాలా చక్కగా ఆకర్షణీయంగా అయితే చూస్తేనే కొనాలి అనిపించేలా అయితే కన్స్ట్రక్ట్ చేశారండి. మొత్తం బెస్ట్ ప్రీమియం క్వాలిటీ మెటీరియల్తో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఇప్పుడు మనం వచ్చేసి సెకండ్ ఫ్లోర్కి అయితే ఎంటర్ అవ్వబోతున్నాము. సెకండ్ ఫ్లోర్కి ఎంటర్ అవ్వే ముందు మీరు ఎవరైనా మీ హౌస్ని లేదా ఫ్లాట్ని మా ఛానల్ ద్వారా సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు అనుకునే తక్కువ బడ్జెట్లోనే మీరు అనుకునే విధంగానే మీకు హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ మనకి విత్ లిఫ్ట్ అయితే అవైలబుల్గా ఉందండి హౌస్. మనం ఇక్కడ చూస్తున్నట్టయితే ఈ ఏరియా వచ్చేసి చాలా డీసెంట్ అండ్ పీస్ఫుల్ ఏరియా. చెప్పడానికి అయితే చాలా డిగ్నిఫైడ్ ఏరియా అండి. ఇది వచ్చేసి మనకి గ్రానైట్ ఫినిషింగ్ అయితే చాలా చక్కగా చేశారు. ఇప్పుడు మనం వచ్చేసి లోపలికి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి. చూస్తున్నట్టయితే మనకి సేమ్ ఫస్ట్ ఫ్లోర్లో ఎలాగైతే ఉందో ఇక్కడ కూడా అలాగే అవైలబుల్గా ఉంది. ఇది వచ్చేసి పూజా గది కూడా చాలా చక్కగా పెద్దగా అయితే అవైలబుల్గా ఉంది సఫిషియెంట్గా. అండ్ ఇది వచ్చేసి మనకి కిచెన్లో చూసినట్టయితే మనకి వెంటిలేషన్ విండో అవైలబుల్గా ఉంది. అండ్ ఐటమ్స్ స్టోర్ చేసుకోవడానికి మనకి షెల్ఫ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చూసినట్టయితే మనకి ప్లాట్ఫామ్ అయితే చాలా పెద్దగా అవైలబుల్గా ఉందండి. మనం ప్లాట్ఫామ్ పైన కూడా ఐటమ్స్ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా నుంచి మనకి బాల్కనీ కూడా అవైలబుల్గా ఉంది. అండ్ ఈ హౌస్కు అయితే బెస్ట్ రీజనబుల్ ప్రైస్ అయితే కోట్ చేస్తున్నారు. జస్ట్ 2,30 lakhs మాత్రమే అండి. 2,30 lakhs అయితే ధర చెప్తున్నారండి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ మనం కవర్ చేస్తున్నట్టయితే మనకి చక్కటి ఫాల్ సీలింగ్ విత్ వెంటిలేషన్ విండో అండ్ అటాచ్డ్ బాత్రూమ్ కూడా అవైలబుల్గా ఉంది. మనం చూస్తున్నట్టయితే మనకి మొత్తం ఫస్ట్ ఫ్లోర్లో ఎలాగైతే అవైలబుల్గా ఉందో సెకండ్ ఫ్లోర్లో కూడా అలాగే ఉందండి. మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీలో ఎవరైనా ఓపెన్ ప్లాట్ ఉండి హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు అనుకునే బడ్జెట్లోనే మీకు హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇప్పుడు మనం వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ అయితే కవర్ చేస్తున్నాము. ఈ బెడ్రూమ్ చూసినట్టయితే మనకి చాలా చక్కగా పెద్దగా అయితే అవైలబుల్గా ఉంది. మనం టోటల్ రూమ్స్ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి 3 BHK అండి. చాలా పెద్దగా అయితే ఉన్నాయండి రూమ్స్. చూసినట్టయితే మనకి హాల్, కిచెన్, 2 washrooms అండ్ ఫాల్ సీలింగ్ కూడా అవైలబుల్గా ఉంది. మనకి ప్రతి ఒక్క దగ్గర మనకి ఫాల్ సీలింగ్ అయితే అవైలబుల్గా ఉందండి. ప్రతి రూమ్లో మనకి ఫాల్ సీలింగ్ అవైలబుల్గా ఉంది. మనం మరి ఒకసారి ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే టోటల్ ల్యాండ్ ఏరియా వచ్చేసి 221 square yardsలో అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఈ హౌస్ వచ్చేసి G+2 హౌస్ అండి. స్లాబ్ ఏరియా వచ్చేసి మనకి 5,500 SFT అయితే వచ్చిందండి. అండ్ ప్లాట్ డైమెన్షన్ వచ్చేసి 32x62 ఉంటుంది. అండ్ పార్కింగ్ ఏరియా చూస్తున్నట్టయితే మనకి 12x60 ఉంటుంది. మనకి రోడ్ 40 feet రోడ్ అవైలబుల్గా ఉంది. అండ్ బోర్ వచ్చేసి మనకి 1050 feet వరకు అయితే వేశారు. ఇది వచ్చేసి మనకి ఈసీఐఎల్కి దగ్గరలో ఉన్న వంపుగూడలో అయితే లొకేట్ అయి ఉంది. అండ్ ప్రైస్ వచ్చేసి మనకి 2,30 lakhs అండి. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మీరు ఎవరైనా ఓపెన్ ప్లాట్ నుండి హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు అనుకునే బడ్జెట్లోనే మీకు హౌస్ కన్స్ట్రక్ట్ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ ఉంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే చేస్తారండి. అండ్ మీరు ఎవరైనా మా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి.
అండ్ ఇది చూసినట్టయితే మనకి లిఫ్ట్ ఏరియా అండి, మనకి లిఫ్ట్ కూడా అవైలబుల్గా ఉంది. ఈ ఏరియా మనం చూసినట్టయితే చాలా డీసెంట్ అండ్ పీస్ఫుల్ ఏరియా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నంబర్కి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. అండ్ మేము పోస్ట్ చేస్తున్న వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.